హాయ్ బ్రో. చెప్పండి బ్రో. మీ పేరు? విక్రమ్. ఓకే బ్రో, రేపు వ్యాలంటైన్స్ డే కదా, రేపు స్పెషల్ ఏంటి? రేపు లవ్ చేసుకున్న వాళ్ళని అడగాలి బ్రో. మనకి ఏముంది సింగిల్స్కి? అంటే మీకు లవర్ లేదా? మాకు లేదు బ్రో. ఎందుకు బ్రో? ఇంట్రెస్ట్ లేదు బ్రో. అంటే మెయిన్ ఒక 10th క్లాసే కో ఎడ్యుకేషన్, ఇంక ఇంటర్ డిగ్రీ మొత్తం మామూలుగా బాయ్సే కాబట్టి అంతగా ఛాన్స్ రాలేదు. అంటే ఇప్పటి వరకు ఒక్క లవ్ కూడా లేదా? ప్రపోజల్ జరిగినాయి బ్రో. అంటే నీకు చేసినా నువ్వు చేసావా? నేను చేయలేదు బ్రో. అంటే మనకు ఫేస్ తగ్గట్టు ఎవరో ఒకరు ఉంటారుగా, వాళ్ళు చేశారు, మనం ఒప్పుకోలేదు. సో అంటే మీరు ఒప్పుకోలేదా? అంత పెద్ద గొప్ప రీజన్స్ ఏమున్నాయి? గొప్ప రీజన్స్ ఏం లేదు బ్రో. ఆ టైంలో చదువు ఇంపార్టెంట్ అనిపించింది. ఇప్పుడు ఏం చదువుతున్నారు బ్రో? ఇప్పుడు ఆర్ఆర్బి రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాను బ్రో. ప్రిపేర్ అవుతున్నారా? మరి ఎందుకు వదిలేసుకున్నారు బ్రో? ఏంటి ఒకప్పుడు అప్పుడు అసలు అనిపించలేదు బ్రో అట్లాగా. అంటే ఇప్పటిదాకా అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ టైంలో, చదువు టైంలో. ఇప్పుడు మీ ఏజ్ ఎంత బ్రో? 25. ఈ 25 ఇయర్స్లో ఒక్క లవ్ కూడా లేదా? ఉండింది బ్రో, అది మ్యారేజ్ అయిపోయి ఎప్పుడు అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా? టూ సైడ్ టూ సైడ్. మరి ఇప్పుడు అదే అమ్మాయి వచ్చి మళ్ళీ చేసుకుంటానంటే ఏంటి? మ్యారేజ్ అంటే ఇన్ కేస్ తనకి మ్యారేజ్ కాకపోయి ఉంటే? మ్యారేజ్ అంటే కాకపోయి ఉన్నా అవ్వదు బ్రో. అది అవ్వదు, ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? మాకు లేదు, వాళ్ళకుంది. వాళ్ళకుందా? ప్రేమ క్యాస్ట్ తోటి ఏం పని ఉంది బ్రో? అది మనం అనుకుంటాం బ్రో, అవతల వాళ్ళు ఆలోచించాలి. అంటే ఇద్దరు గట్టిగా ఉంటే అయిపోద్ది కదా బ్రో. ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఇప్పుడు ఆ స్ట్రాంగ్ ఏం లేవులే బ్రో. ఆ స్ట్రాంగ్ అదంతా అయిపోయింది ఆ జనరేషన్. మరి చాలా మంది క్యాస్ట్ ఉండదు, గట్టి డబ్బులు సంపాదిస్తేనే ఎంత పెద్దదైనా వచ్చి పడుతుంది అంటారు. మరి బ్రో ఏదైనా లవ్ అంటే ప్రస్తుతానికి ఏంటంటే అట్లా లవ్ పేరు చెప్పి వాడుకోవడం తప్పితే ఇప్పుడు అంత ఏం లేదు బ్రో నన్ను అడిగితే. అంటే మీరేం చూసారు? అంటే ఎవరు అంటే చూసారు ఏదైనా లవ్ పేరుతోటి? మా ఫ్రెండ్స్ చూస్తుంటానుగా, మా ఫ్రెండ్స్ లవ్ చేస్తూ వాళ్ళు అట్లా జరుగుతుంటుంది కదా, వాళ్ళని చూస్తూ చెప్తున్నా అంతే. ఇంకా పక్కన వాళ్ళు రీజన్స్ అంటే మనకు తెలియదు బ్రో. ఓకే ఓకే, అసలు వ్యాలంటైన్స్ డే అంటే స్పెషల్ ఏంటి అంతే మళ్ళీ అడుగుతున్నా. బ్రో వ్యాలంటైన్స్ వ్యాలంటైన్స్ డే అంటే మీకు గుర్తుకొచ్చాయి ఏంటి? వ్యాలంటైన్స్ డే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాస్ట్ ఇయరా 2018 కాదు, ఒబామా మన ఆర్మీ వాళ్ళు చనిపోయారు కదా జవాన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది నాకు అది బ్రో. అంతకు మించి నేను వ్యాలంటైన్స్ డే ఏ రోజు నాకు అంతగా ఇంట్రెస్ట్ రాలేదు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మనకి వ్యాలంటైన్స్ డే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది అదే. ఆ రోజు బ్లాక్ డే అని ఉంటారు. బ్లాక్ డే, ఎస్. ఒకరు ఇన్ కేస్ మీకు లవర్ ఉందనుకోండి, రేపు మూవీస్ రిలీజ్ ఉన్నాయి, ఓయ్ అండ్ మళ్ళీ బేబీ, మళ్ళీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ, ఈ మూడిట్లో ఏ సినిమాకి వెళ్తారు? ఏడికి వెళ్ళాను బ్రో, ప్రశాంతం కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. అంటే ఇన్ కేస్ లవర్ తీసుకెళ్ళమంటే, మీ పిల్ల తీసుకెళ్ళమంటే ఈ మూడిట్లో ఏ సినిమా తీసుకెళ్తారు? కోచింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్తా, తొలి ప్రేమకి తీసుకెళ్తా. తొలి ప్రేమ లేదుగా బ్రో. ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఇప్పుడు తొలి ప్రేమ ఆడుతుందని చెప్పేసి బ్రో. చూడండి బ్రో, లేదు తొలి ప్రేమ ఈ మూడిట్లలో అంటున్నా. తొలి ప్రేమ విషయం పక్కన పెడితే ఈ మూడిట్లలో ఏ మూవీకి వెళ్తారు? ఈ మూడింటిలో అంటే ఇంకా బేబీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ.